మిథున రాశి అభిమానులారా, మీరు పనిచేసే చోట కొంతమంది నిజమైన ముఖాలు బయటపడతాయి. మిథున రాశి అంటే మృగశిర నక్షత్రం మిథున రాశి, పునర్వసు నక్షత్రం మిథున రాశి, తిరువాతిరే నక్షత్రం మిథున రాశి. పనిచేసే చోట కొంతమందికి ముఖవాడి తెర చించబడుతుంది. అయ్యో ఇతని ఇలాంటివాడా, అయ్యయ్యో ఇన్ని రోజులు తెలియకపోయింది, ఇతను తన నిజమైన రూపాన్ని చూపించాడు, ఇతను కూడా మనిషేనా, ఇతను కూడా అంత స్థాయిలో కొన్ని విషయాలు బయటపడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇతని నమ్మిన మనం అయ్యో అంతగా ఉంటుంది. కాబట్టి మిథున రాశి కొంచెం జాగ్రత్తగా ఉండు. నీ ప్రతిభను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. నువ్వు ప్రతిభావంతుడివి. నీ ప్రతిభను వేరొకరు ఉపయోగించుకోకుండా నీ ప్రతిభను నువ్వే ఉపయోగించుకో. వేరొకరు నీ ప్రతిభను ఉపయోగించుకోకూడదు. నీ ప్రతిభను నువ్వే. ఎందుకు? నీకు ఆ లక్షణం లేదనుకుంటున్నావా? నీ ప్రతిభను వేరొకరు ఉపయోగించుకోకూడదు. నీ ప్రతిభను నువ్వు ఎప్పుడు ఉపయోగించుకుంటావో ఆ రోజు నుంచే నువ్వు ఇంకా గొప్పవాడవుతావు. నీ ప్రతిభను నువ్వే ఉపయోగించుకో. ఇతరులకు ఎలా ఉంటుందో ఆలోచించి చెయ్యి. నేను చెప్పే ప్రతిదానికి ఒక కారణం లేకుండా ఉండదు. ఉద్యోగం కోసం లేదా ప్రస్తుతం ఉన్న ఉద్యోగం గురించి ఆలోచిస్తున్న వారికి, కొత్తగా ఉద్యోగం కావాలనుకునే వారికి జూలై నెల మొదటి వారంలో మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆందోళన పడవద్దు, ధైర్యంగా ఉండు. కొన్ని శాఖ మార్పు లేదా స్థలం మార్పు రావచ్చు. ఒక శాఖ నుండి మరో శాఖకు మారే అవకాశం ఖచ్చితంగా ఉంది, నిశ్చయంగా ఉంటుంది. ఒక శాఖ నుండి మరో శాఖకు నువ్వు మారుతావు, అది జరుగుతుంది. స్థలం మార్పు ఖచ్చితంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఏదైనా నువ్వు ఒక చోటు మారాల్సి వస్తుంది, లేదంటే వెయిటింగ్ లిస్టులో నిన్ను తొలగించేస్తారు. నువ్వు ఉండాల్సిందే, ఇంకో మార్గం లేదు. కారణం నీ మాటే, ఇంకేమీ కాదు. తదుపరి పాత కస్టమర్లు మళ్లీ సంప్రదిస్తారు. చాలా రోజులుగా కాంటాక్ట్లో లేనివారు, బిజినెస్లో ఉన్నవారు, వారు అకస్మాత్తుగా సంప్రదించి మాట్లాడతారు. కొత్త భాగస్వాములను చేర్చుకోవడానికి మంచి సరైన పరిస్థితులు వస్తాయి. ఆన్లైన్ వ్యాపారం చేయి. ఈ రోజుల్లో ఎంతో మంది లక్షల్లో, కోట్లల్లో డబ్బు పెట్టి చూస్తున్నారు. మనకు కొంతైనా వస్తుందా అని చూస్తున్నారు. ఇలా మారుస్తున్నారు. మనం చేయలేమని చెప్పు, ఏం చెప్పు అన్నా అన్నీ కొనుగోలు చేసే సమయంలో ఆనందంగా ఉంటుంది. కానీ తిరిగి ఇచ్చేటప్పుడు మాత్రమే, అది సెల్లర్కు మాత్రమే నిజంగా తిరిగి ఇస్తారు. సెల్లర్కు మాత్రమే, అందరికీ కాదు. కాబట్టి దానికి తగినట్లుగా ఎవరికివ్వాలో, ఏం చేయాలో చూడాలి. అలాగే డబ్బు ఆదాయం బాగుంటుంది. డబ్బు చేతిలో కొంత నిల్వగా ఉంచి ఖర్చు చేయండి. అవసరమైనప్పుడు మాత్రమే ఖర్చు చేయండి. అవసరం లేని ఖర్చులు పెరగవచ్చు. అలాంటి వాటిని చేయకండి. పెరగడానికి అవకాశం ఉంది. మీరు పెరగకుండా చూసుకోండి. జూన్ చివర్లో ఒక పెద్ద ఖర్చు రావచ్చు. జూన్ లేదా ఆని మాసంలో కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సోదరుడితో పాత సమస్యలు పరిష్కరించబడతాయి. అవన్నీ కొంతవరకు బాగుంటాయి. అలాగే పెళ్లి సంబంధాల విషయాల్లో మంచి అవకాశాలు ఉంటాయి. పెళ్లి సంబంధాలు మాట్లాడవచ్చు. పూర్తిగా చదివితేనే బాగా ఉంటుంది. గతంలో ఎక్కడైనా మంచి అనుభవం ఉందని చెబుతారు. దృష్టి చెదరడం వంటి విషయాల్లో నీ మనస్సు కాస్త డైవర్ట్ అయింది. చివరికి నువ్వు ఏం చేయాలో, ఇంకెక్కడైనా భవనం కొనుగోలు చేయాలో చూడాలి. ఆ ప్రదేశంలో భూమి ఎలా ఉందో ఆ విధంగా. పునరావృత పదాలు. దేనిలో జాగ్రత్తగా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఏం చేయాలో జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారికి మీ ఇంటి పక్కన పెరుమాళ్ గుడి ఉంటే నెయ్యి దీపం వెలిగించి హారతి ఇవ్వండి. పెరుమాళ్ గుడిలో నెయ్యి దీపం వెలిగించి హారతి ఇవ్వండి. ఇంట్లో పెరుమాళ్